తేనెలూరు మన తెలుగు భాష ప్రేమికులకు స్వాగతం, సుస్వాగతం. దేశ భాషల యందు తెలుగు లెస్స అని మురిసిపోయిన రాయలవారి మనసు నేడు మన పరిస్థితిని చూసి నొచ్చుకుంటూ ఉందేమో అని నాకు అనిపిస్తోంది. అమ్మ స్థానంలో మమ్మీ నాన్నను మరచి డాడీ అంటుంటే కనుబొమ్మల నెగరవేస్తూ చిరుమందహాసం చిందించే ఓ సోదరి సోదరులారా, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం నిద్ర లేవగానే పొడుచుకొచ్చే ఆ దేశభక్తి మధ్యాహ్నానికి చెప్పబడి సాయంత్రానికి కొండెక్కేసినట్టు మన తెలుగు మహాసభలు అయ్యేంత వరకు భాషాభిమానాన్ని చూపిస్తూ రోజులు గడిచాక అదే తెలుగుకు తెగుళ్లు పట్టిస్తున్నాం అనే మాట హృదయంపై చేయి వేసి నిజమేనని ఒప్పుకోవలసిన పరిస్థితి దాపురించింది. మనం మన మాతృభాష కంటే కూడా పరభాషపై వ్యామోహాన్ని ఎక్కువగా చూపిస్తున్నాం. ఇప్పటికిప్పుడే నేను రుజువు చేయగలను. మనలో ఎంతమంది మన సంతకాలను మన తెలుగు భాషలో పెడుతున్నాం చెప్పండి. ఇంతకంటే మించిన రుజువు ఏం కావాలి? నాకు కావలసింది సమాధానం కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఓ ఆలోచన. నూతన సంవత్సరం వస్తోందంటే ఎగబడి నెల రోజులు 100 రోజుల ముందటి నుంచి సెల్ ఫోన్లలో సందేశాలు. అందరికంటే ముందు నిన్ను ఈ సందర్భంగా విష్ చేసింది నేనే కదా అన్నట్టు. ఇంకా లెక్కలేనన్ని రకాలలో ఇంటర్నెట్లో వింత వింత ఈమెయిల్స్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ. మరి మన తెలుగు సంవత్సరాది ఉగాది కూర్చి ఎంతమాత్రం మనం ఆలోచిస్తున్నాం? కనీసం ఆ పండుగ రోజునైనా సరే ఎంతమందిని మనం ఉప్పొంగిపోయిన మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నాం? కాస్త మనం ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి 12 గంటలకు రోడ్లో పచార్లు కొడుతూ అందరినీ కేరింతల్లో ముంచేసే మన యువత ఏ ఒక్కరైనా సరే ఉగాదికి ముందు రోజు అలా మేల్కొని ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పామా? లేదే. ఈ విషయాన్ని చూస్తుంటే ఒక మాట గుర్తుకొస్తుంది. అందమైన ఆలిని వదలి వెలయాలి వెంట పడినట్టుంటుంది మన పరిస్థితి. నిజమే కదా? ఏమంటారు? ఇలా చెప్పుకుంటూ పోతే చందమామ వంటి మన తెలుగు భాష మోముపై ఎన్నో లోటుపాట్లు. మన భాషను మనం ప్రేమిస్తూ మన భాషలోని మాధుర్యాన్ని అనునిత్యం మనం ఆస్వాదిస్తూ 10 కాలాల పాటు పచ్చగా మన జీవితాలు సాగాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క తెలుగు హృదయానికి ధన్యవాదములు తెలుపుతూ జై తెలుగు తల్లి.